అందరికీ నా నమస్కారం. ఈ ప్రపంచ దేశాలని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి వ్యాధి పట్ల అవగాహన కొరకే చిన్న వీడియో చిత్రీకరించబడింది. ఎవరిని కించపరచాలని నా ఉద్దేశం కాదు. మన భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి ప్రధాని మోదీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అలాగే జగన్ గారు, పోలీస్ వ్యవస్థ వారు, అలాగే డాక్టర్స్, అలాగే మున్సిపాలిటీ వారికి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. జై హింద్. వావ్, ఏం సీన్ ఇది! పులేంటి, జనాల్ని చూడడం ఏంటి, చూసినా చంపకపోవడం ఏంటి? ఇది నిజంగా మంచి మెసేజ్ని ఇచ్చింది. ఇది మా సారి చెప్పి టెలికాస్ట్ చేపిస్తాను. అరా రారా బాబు, తొందరగా మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చురా, లేదంటే పులులు వచ్చేస్తారా? అవునరా, అవును, నువ్వు చెప్పింది నిజమే. వేరే దేశాల్లో ప్రజలు ప్రభుత్వం మాట వినట్లేదని సింహాలు వదిలేరంట, తెలుసా? అందుకే నెత్తి నోరు కొట్టుకున్నా. మన ఆంధ్ర తెలంగాణ ప్రజలు అస్సలు మాట వినటం లేదని ఈ రెండు ప్రభుత్వాలు కూడా కలిసి పులులు వదిలినట్లు టాక్ వచ్చిందంటరా. వెళ్ళిపోదాం. అమ్మో, కరోనా జనాలు, కరోనా జనాలు, కరోనా జనాలు బాబోయ్! అమ్ము బాబోయ్, అమ్మో పులి బాబోయ్, అమ్ము బాబోయ్, అమ్మో. ఏంట్రా పులి కరోనా జనాలు అంటూ పారిపోయింది. రక్త మాంసాలు తిన పులి ఎలా పారిపోయింది ఏంట్రా? చూసినంటే నాకు భయం వేసింది. డబ్బుకి ఇది పడిపోయింది, తెలుసా? హలో కరోనా జనాలు, ఇటు చూడండి. నేను మేలుమైన జింక మాంసం తింటాను. మీ మనుషులే నాన్న చెత్త, నాన్న చీములు తిని కరోనా వ్యాధి వచ్చి చస్తున్నారు. మీరు ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చేస్తున్నారని మమ్మల్ని వదిలేరు. కానీ ఏ లాభం? మీలో తిరిగి మాకొచ్చింది ఈ కరోనా వ్యాధి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీ భారత ప్రధానమంత్రి గారు మోదీ గారు, మీ రాష్ట్ర సీఎం గారు, ఇంకా మంత్రులు గారు, మీ పోలీసు వ్యవస్థ, డాక్టర్లు చెప్పింది వింటే బ్రతుకుతారు. లేదంటే మీ బ్రతుకులు బుగ్గుపాలే. ఇంకా నయ్యం, మీలో తిరుగుతున్నటువంటి కుక్కలకి, పిల్లులకి, కోళ్ళకి అంటించుకోకుండా చూసుకోండి సుమా. మిమ్మల్ని తిని నా జాతిని అంతం చేయలేను. నేను పులిని సార్, పులిని అంతే.